దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఘనులైన మీ అందరితో కలిసి ఈరోజు మన ప్రియులు దివంగత బర్మా లక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ఇలాగూ నేను కూడా చేరి ప్రభుని స్తుతించడాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి తండ్రిని కోల్పోయి మరి వేదనలో బాధలో, తండ్రి లేనటువంటి లోటు ప్రపంచంలో ఇక దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేరు. ఆ బాధ శారీరకంగా ఒకవేళ మన మాటలతో ఓదార్చిన అది కొంతవరకే, కానీ దేవుడు మరి కుమారుడు మరి ఒనేసిము గోపిని, తన కుటుంబాన్ని, తల్లిని ఆ తల్లిని దేవుడు ఓదార్చి బలపరచాలని మరి ఈరోజు వాస్తవంగా మేము కుటుంబం అంతా ఇక్కడ ఉండాలి. ఈరోజు మా కోడలకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేను కూడా వాస్తవంగా అక్కడే ఉండాలి, ఏడుస్తుంది. కానీ మరి ఈ కుటుంబాన్ని ఆదరించడం కొరకు గోపి కుటుంబంతో మాకున్న పరిచయం, ఇది బాంధవ్యం, ఇది ఒక బంధుత్వం అన్నమాట, రక్త సంబంధం లాంటిది. సో అందుకొరకు అవన్నీ అక్కడ విడిచిపెట్టేసి నేను ఇక్కడికి రావటం జరిగింది. అలాగే మరి స్థానిక దైవజనులు రమేష్ పాస్టర్ గారు మీ అందరికి తెలుసు, నాకు కొడుకు అవుతాడు. ఎట్లా అవుతాడు అంటే వాళ్ళ చెల్లెల్ని మా మేనగోడలకి చేసుకున్నాము. ఆ విధంగా నాకు బంధువు. నా ముందున్న దైవజనులు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే రక్త సంబంధీకులు బంధువులుగా ఉన్న మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి యేసు ప్రభు నమ్ముకొని ఈరోజు మీ మధ్యలో ఆయన సాక్షిగా నిలబడ్డాను. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే ఈ ప్రపంచంలో ఒక రోజున మనిషి పుడతాడు, ఒక రోజున చనిపోతాడు. పుట్టడం ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం. నేను చనిపోను అని ఒకవేళ ఎవరైనా అన్నప్పటికీ కానీ అది అబద్ధమే అవుతుంది తప్ప నిజమైతే కాదు. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, జాతస్యం మరణం ధ్రువం, ప్రతి మనుష్యుడు కూడా చనిపోవాలని శాస్త్రంలో ఉంది. బైబిల్ కూడా చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, అందరూ ఏదో ఒక రోజున చనిపోతారు. ఒక రోజున లక్ష్మీ గారు చనిపోయారు, ఒకరోజు నేను కూడా చనిపోతా. ఆ వార్త కూడా మీరు అందరు వింటారు. గోపి వాళ్ళ ఇంటికాడ ప్రసంగం చేయడానికి వచ్చాడు, ఆ పాస్ గారు చచ్చిపోయాడంటగా అనే మాట కూడా వింటారు. నేను చేస్తానంటే మీరు నవ్వుకోకలేదు, మీరు కూడా చచ్చిపోతారు ఏదో ఒక రోజున. చనిపోకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా. ఇట్ ఇస్ ట్రూ. అయితే మానవుడు బ్రతికి ఉండగా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. దీనికి మతంతో పని లేదు. మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి. మేజర్ రిలీజియన్స్గా హిందూ మతం, క్రైస్తవ మతం, లేకపోతే మహమ్మదీ మతం, ఈ మూడే మనకు తెలుసు. ఇంకా జైన మతం, బౌద్ధ మతం, పారసీక మతం, ఇలా చాలా మతాలు ఉన్నాయి. కన్ఫ్యూషియన్ మతం, ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఏ మతస్థుడైనా ఒక సత్యం బ్రతికుండగా తెలుసుకోవాలి. చచ్చిన తర్వాత ఇక తెలుసుకునే అవకాశం లేదు, బ్రతికుండగానే తెలుసుకోవాలి. సో జీవంతో ఉండగా ఒక సత్యం తెలుసుకోవాలి. దాన్ని మీ ముందు పెడతాను. అది మీలో ఎంతమంది నేను ఈ సత్యం తెలుసుకున్నాను అని హృదయపూర్వకంగా గుండెల మీద చేసి చెప్పుకోగలరు? అది మీకు మాత్రం తెలుసు. నేను మిమ్మల్ని అయితే క్వశ్చన్ చేయను. మీకు మీరు ఆలోచన చేసుకోండి, దీనికి జవాబు నా దగ్గర ఉందా, ఉన్నది లేక లేదు, ఏదో ఒకటి తెలుసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చదివితే మానవుడు తెలుసుకోవలసిన ఒక గొప్ప రహస్యం అక్కడ వ్రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. అతడు చూచి, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఎక్కడ నుండి వచ్చితివి. ఈ రెండు మాటలకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ప్రశ్నార్థకం అంటారు. ప్రశ్నార్థకం, రెండు ప్రశ్నలు. ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఈ ప్రశ్నలు రెండు చెప్తున్నాడు. ఏంటది? నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు. మీరందరూ కూడా ఈ ప్రశ్నలు రెండు మనసులో పెట్టుకోండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను.
ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను. ఈ 2 ప్రశ్నలకు నా దగ్గర జవాబు ఉంది పాస్టర్ గారు అని కనుక ధైర్యంగా మీరు చెప్పుకోగలిగితే వెరీ హ్యాపీ. ఒకవేళ ప్రశ్నలకు జవాబు దొరకకపోతే కొంచెం ఆలోచనాత్మకంగా మనస్సు పెట్టి దేవుని మాటలు వినండి. నేను వాస్తవంగా కార్యక్రమానికి రావాలి, నేను చాలా ఎక్కడ లాంగ్లో ఉన్నాను, నాకంత ఐడియా లేదు, లాంగ్లో ఉన్నాను. కబురు తెలిసింది ఇలా లక్ష్మయ్య గారు ప్రభునందు నిద్రించారని. సో నాకు గోపి ఫోన్ చేశాడు, మా బంధువులందరూ వచ్చారు, మరి అందరూ హిందువులుగా ఉన్నారు, నేనే యేసు ప్రభుని నమ్ముకున్నాను, మరి ఈ కార్యక్రమం ఎలా చేయాలనేది తర్జన భర్జన పడుతున్నాము అన్నప్పుడు నేను ఒక మాట అడిగాను, నాన్నగారు ప్రభుని తెలుసుకున్నారా అని. నాన్నగారు తెలుసుకున్నారు, రక్షణ పొందారు, బల్లలో పాలు పొందుతారు అని చెప్పాడు. సో ఇప్పుడు బంధువులైనా లేకపోతే విశ్వాసులైనా, అయినోళ్ళైనా బయటోళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏం కోరుకుంటామంటే అరే చచ్చినోడు ఆత్మకు శాంతి కావాలి, ఆ మనిషి ప్రశాంతంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని అందరూ కోరుకుంటారు. సో బంధువులైనా నిన్ను అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా కొంచెం బాధ ఉన్నా అంతేలేరా, వాళ్ళ మతంలో చేసుకుంటే లక్ష్మి సంతోషంగా ఆ స్వర్గమో పరలోకమో ఎక్కడో చోట కాస్త ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటాడు, లేకపోతే ఆ ప్రశాంతత నెమ్మది శాంతి అనేది లేకపోతే ఇక్కడెక్కడ తిరుగుతాడు అని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి వాక్యానుసారంగా చేసేసేయి నేనే సలహా ఇచ్చాను అన్నమాట. ఎందుకంటే ఆయన ఆత్మకు శాంతి కావాలని మేమైనా మీరైనా అందరైనా కోరుకుంటారు. సో అందరూ కలిసి మొత్తం మీద కొంత మనకున్నటువంటి మనం పూర్వం ఎప్పటి నుంచో ఈ హిందూ భక్తిలో ఉండొచ్చాం కాబట్టి అలా చేసుకోవాలని ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగడం కొరకు మీరు కూడా సహకరించి ఆ విధంగానే కార్యక్రమం జరిగించడానికి దోహదపడినందుకు నేను బంధువులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసింది. ఎందుకంటే మీరు విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఒకవేళ ఒకరిద్దరు ఎవరైనా అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకుంటారు తర్వాత. ఎందుకంటే ఒక రోజు పోయే కొద్దీ ఆలోచన చాలా స్పష్టంగా మనకే వస్తుంది అన్నమాట. స్తోత్రం, ప్రభుకు స్తోత్రం చెప్పండి. సో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఎక్కడి నుండి వచ్చితివి? దీన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే మానవ జీవితం మానవుడు ఒక రోజున ఈ భూలోకానికి వచ్చాడు. మనం ఇక్కడి వాళ్ళమైతే కాదు. లేదు సార్ నీకు తెలియదేమో, భూమి పుట్టక ముందే నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు వచ్చావు ఈ మధ్యలో ప్రసంగం చేయడానికంటే ఓకే, అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. భూమి పుట్టక ముందు ఇక్కడ ఎవరు లేరు, అందరూ తర్వాత వచ్చిన వాళ్ళమే. మీరైనా నేనైనా 1 సంవత్సరం వెనక ముందు తర్వాత వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనే క్వశ్చన్కి నీ దగ్గర జవాబు ఏంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే వెంటనే మనం ఏం చేద్దాం, మా అమ్మ కడుపులో నుంచి వచ్చామండి, మా అమ్మ పొట్టలో నుంచి వచ్చాం, మేము పొట్టలో నుంచి వచ్చాం అనేది సరైన ఆన్సర్ కాదు. మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు అనడానికి సరి అయిన ఆన్సర్ ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. చాలు. మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, మీరైనా ఎక్కడి నుండి వచ్చారంటే మా అమ్మ కడుపులో నుంచి అంటే అది రైట్ ఆన్సర్ కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు నన్ను అడిగితే నేను బెజవాడి నుంచి వచ్చాను అంటే అది రైట్ ఆన్సర్ కాదు. అసలు మానవుని యొక్క జీవన మర్మం, మానవుని యొక్క జీవిత రహస్యం నేను మరలా చెప్తున్నా. అసలు మతాలన్నీ పక్కన పెట్టండి, మతాలన్నీ మనం పెట్టుకున్నాం. యేసు ప్రభు నమ్ముకుంటే నేను క్రైస్తవ మతం అయ్యాం, పూర్వీకులు అందరూ పూజలు చేశారు కాబట్టి మనం అంతకుముందు హిందువులు అయ్యాము. అసలు అంతకుముందు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడోడు ఎవరికి తెలియదు. అసలు మనకి హిందూ మతమే ఇక్కడిది కాదు, ఇది పాశ్చాత్య దేశం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మెసొపొతేమియా ప్రాంతం నుండి మనకు వచ్చింది ఇది. నేను ఇప్పుడు ఆ చరిత్ర అంతా చెప్పే సమయం కాదు. అక్కడ నుండి ద్రావిడులు ఈ ఆరాధన విధానాన్ని మనకు నేర్పిస్తే ఆ తరువాత మనం హిందూ దేశంగా హిందువులుగా ఇలా పిలువబడుతూ సరే కాలక్రమంలో అందరం కలిసి బతికేస్తున్నాం. సో మతాలన్నీ కాసేపు పక్కన పెట్టేసి మనందరం మనుషులం. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మనందరం ఒక తల్లిదండ్రుల పిల్లలం. ఎన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నా ఒక తల్లిదండ్రుల నుండే వీళ్ళందరూ వచ్చారు. సో మనందరూ మనుష్యులం అనే దృష్టితో ఆలోచన చేస్తూ నా మాటలు వినండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే మానవుడు
తల్లి గర్భంలోనికి రాక మునుపు దేవుని యొద్ద ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. సో అందరి సంగతి పక్కన పెట్టి లక్ష్మయ్య గారి సంగతే చూద్దాం. ఈ లక్ష్మయ్య గారి యొక్క తల్లిదండ్రులు ఈయన పుట్టక మునుపు, సో అప్పటికి ఇంకా వాళ్ళు యేసు ప్రభు వాళ్ళకి తెలిసి ఉండదు. వాళ్ళు మనకు లాగానే ఏదో పూజ పునస్కారాలు చేస్తూ దండం పెట్టుకొని, లేకపోతే పెళ్లి చేసి నాబోటి పంతులు గారి దగ్గరికి వెళ్ళి మాకు కొడుకు కావాలండి ప్రార్థన చేయండి. ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు, కూతురు పుట్టింది, కొడుకు కావాలని ఆశతో ఉన్నారు. సరే ప్రార్థన చేస్తే కొడుకు ఇచ్చాడని ఆ కొడుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చి పేరు పెట్టుకోవడానికి వచ్చారు వాళ్ళు ఎక్కడి నుండో. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా అప్పుడు హిందూ సాంప్రదాయం కాబట్టి ఏ దండం పెట్టుకొని కొడుకు కావాలి అంటే, దేవుడు ఆ తల్లి గర్భవాసంలోనికి లక్ష్మయ్య గారిని పంపాడు. ఎక్కడున్నాడు లక్ష్మయ్య గారు అంటే దేవుని దగ్గర ఉన్నాడు. ఇక్కడ దేవుని దగ్గర అంటే ఇదో క్వశ్చన్ మళ్ళీ, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అనే దానికి ముందు దేవుడు ఏమై ఉన్నాడు అనేది తెలియాలి. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన మన కంటికి కనబడేవాడు కాడు. లేదండి ఎవరైనా నేను చూశానని చెప్తారా? అది పచ్చి అబద్ధం అవుతుంది. దేవుణ్ణి ఎవరు చూడలేదు, నేను చూడలేదు, నువ్వు చూడలేదు. దేవుడు అసలు మనకి కనపడ్డు. దేవుడు కనపడే అంతటోళ్ళం కాదు మనం. ఆయన ఆత్మస్వరూపి. అందుకే శాస్త్రంలో ఓం ఆత్మరూపాయ నమః అని చెప్తాము. అంటే దేవా, నువ్వు మా కంటికి కనిపించినటువంటి ఒక ఆత్మస్వరూపివి. దేవుడు ఆత్మ. ఆత్మ అనేది ఎక్కడైనా ఉంటుంది. అందుకని దేవుణ్ణి సర్వవ్యాపి, సర్వాంతర్యామి అంటే అంతటా ఆవరించి ఉన్నవాడు. దేవుడు ఒక చోట స్థిరంగా ఉండడానికి ఆయన ఒక జడ పదార్థం కాదు, ఆయన జీవముతో నిక్షిప్తమై ఉన్న ఆత్మ. ఈ ఆత్మ అయిన దేవుడే తన దగ్గర ఉన్నటువంటి తన అనిర్వచనీయమైన ఆలోచనలలో నుండి పుట్టిన ఈ ప్రపంచమంతటిని చేశాడు. అందులో లక్ష్మయ్య గారు కూడా ఉన్నారు. ఆ తల్లి గర్భంలోనికి ఆమెను పంపితే ఒక శుభ ముహూర్తంలో వాళ్ళమ్మ ప్రసవించింది, పుట్టాడు, పెరిగాడు, పెద్దడు. ఈ పెరుగుతున్నటువంటి ఈ మానవుడు నెంబర్ 1 ఎక్కడి నుండి వచ్చాడు అంటే దేవుని దగ్గర నుండి వచ్చాడు. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఈ మానవుడు ఈ భూమి మీద పుట్టి మానవ స్పృహలోనికి, మానవ జ్ఞానంలోనికి, మానవ సంబంధమైన ఆలోచనలలోనికి పెరుగుతూ ఆ దైవికమైనటువంటి స్థితిని మర్చిపోతాడు. మర్చిపోయి ఈ లోకంలో నా భార్య, లేకపోతే మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి, మా బావ, లేకపోతే మా తమ్ముడు, నా ఇల్లు, నా పొలం ఇనేటువంటి లోక సంబంధమైన ఈ బాంధవ్యాలలో చిక్కుకుపోతాడు మనిషి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా దైవికమైన బాంధవ్యం ఆ శిశువుకు కలిగి ఉంటుంది. మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత, కాస్త పెద్ద వయసు ఉన్న ఆడవాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత చంటి బిడ్డకు మాడు తొందరగా పోడదు. మన పూర్వీకులు మనకేం చెప్పారంటే మాడు అనేది బ్రహ్మద్వారం. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ బిడ్డ దేవునితో అనుసంధానమై ఉంటాడు. ఆ బ్రహ్మద్వారం అనేది మనిషికి ఆఖరిగా పూడ్చబడుతుంది. అందుకని మాడు చివరిలో పూడుతుంది. పుట్టిన తర్వాత కూడా వెంటనే పూడదు, కొంతకాలానికి మాడు పూడుతుందన్నమాట. దాన్ని బ్రహ్మద్వారం. దైవ జ్ఞానంతో దేవునితో అనుసంధానంగా ఉండే ఆ గర్భస్థ శిశువు తల్లి నుండి వేరే ఈ లోకంలోనికి ఎప్పుడైతే వస్తాడో ఆ బ్రహ్మద్వారం అనేది మూయబడుతుంది. సో ఇక మానవుడికి దైవికమైన ఆలోచనకి ఉండదు. లోక సంబంధమైన ఆలోచన, నాది నాది, నా ఇల్లు, నా వాళ్ళు, నా ఆస్తి, నా కులం, నా పొలం, నాది, అంతా మానవుడిక అదొక విచిత్రమైన అనుభవం. సో ఈ విచిత్రమైన అనుభవంలో మానవుడు జీవిస్తూ ఇక చనిపోవడానికి ఇష్టపడాడు. ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకేదో చెయ్యాలి, నా వాళ్ళ కోసం ఇంకేదో సాధించాలి అనేటువంటి తపనలో మానవుడు వెళుతున్నప్పుడు మానవుడు ఎక్కడ నుండి వచ్చాడో తిరిగి అక్కడికి వెళ్ళవలసి ఉంది. అంటే ఒక రోజున మానవుడు చనిపోవాలి.
అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, నేల మీద ఒలికిన మీదట మరలా ఎత్తలేని జీవితం మానవ జీవితం. నీటి వంటిది. నీళ్లు నేల మీద పోసిన తరువాత ఆ నీళ్లు మళ్ళీ మనం గ్లాసులోకి ఎలా తీయలేమో, చనిపోయిన తరువాత ఆ వ్యక్తిని మళ్ళీ మనం బ్రతికించలేం. సో మానవ జీవితం ఏదో ఒక రోజున చనిపోతుంది. ఈ చనిపోవడం అనే సందర్భం దగ్గరే మతపరమైనటువంటి సమస్యలనేవి ఎదురవుతాయి. సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే, చనిపోయిన తరువాత సపోజ్ ఈరోజు జ్ఞాపకార్థ కూటమని, ఆదరణ కూటమని గోపి పెట్టుకున్నాడు, మన లోకానుసారంగా అంటే పెద్ద కర్మ అని పెట్టుకుంటాం అంతే. సో పెద్ద కర్మే అనుకోండి కాసేపు. ఈ రోజున చాలా పర్యాయాలు ఏం చేస్తారంటే, మనుషులకు ఉండేటువంటి ఒక విధమైన నమ్మకం లేక విశ్వాసం ఏమన్నా అనుకోనివ్వండి, సమాధి దగ్గరకు పోయి లక్ష్మయ్య గారికి ఏదైతే ఇష్టమో, సపోజ్ నాటుకోడి మాంసం ఇష్టం అనుకో, బాగా 1 కేజీ వండి తీసుకెళ్ళి సమాధి మీద పెడతారు. ప్రార్థన వాళ్ళు కూడా అలా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి స్వీట్లు బాగా ఇష్టం అనుకో, 1 కేజీ స్వీట్లు పెడతారు. ఏమిటి వీళ్ళ విశ్వాసం అంటే, మా నాన్న తింటాడు, మా నాన్నకి నాటుకోడి పుంజు మోవటం అంటే ఇష్టం కాబట్టి గోపి కేజీ మాంసం పెట్టాడు అనుకో, తింటాడా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మీరు కొంచెం నా మాటలు వినాలి. మీరు నా మాటలు వినాలని నేను చాలా దూరంగా వచ్చాను. శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన లక్ష్మయ్య గారి సమాధి మీద కేజీ కోడి పుంజు మాంసం పెట్టినా, కేజీ స్వీట్లు పెట్టినా తింటాడా? తినడు అనేది మనకు తెలుసు. ఎందుకు పెడతావు మరి నువ్వు? అదొక విధమైన విశ్వాసం మన పూర్వీకుల నుండి మనం కలిగి ఉన్నాం. కానీ ఇది ఎంతవరకు సత్యం అనేది మీరు తెలుసుకుంటే, అంటే ఎందుకు చెప్తున్నానంటే, అరే మరి ఎంత యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం ఎంత మూర్ఖంగా చేస్తారేరా అని నేను అనుకోవచ్చు. నువ్వే నమ్ముకున్నావు దేవుణ్ణి, మన ఊళ్ళో ఇంకెవడు నమ్ముకోలేదా, నువ్వే ఇంత దూరంగా చేసావు, దేశంలో ఎవడన్నట్టు చేశాడా అని నేను అనొచ్చు. కానీ అది ఎంతవరకు సత్యం అనేది తెలుసుకుంటే, తాను చేసింది ఎంత నిజమో ఎంత కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం మీరు చూస్తే, అక్కడ ఒక చక్కని మాట, చనిపోయిన వాళ్ళను గూర్చి వ్రాయబడినటువంటి మాట అక్కడ ఉంది. బ్రతికి ఉన్నటువంటి వారు, మీకు ఈజీగా అర్థమాట, నేను బ్రతికున్నాను కదా, బ్రతికి ఉన్న నేను ఒకనాడు చస్తాను అని నాకు తెలుసు. ఐ నో వన్ డే ఐ విల్ డై. అవునా? చచ్చిపోతాను. నాకు తెలుసు ఏదో ఒక రోజు, అది ఇవాళ రేపా ఎల్లుండా 10 రోజులుగా సంవత్సరానికా పక్కన పెడితే, ఏదో ఒక రోజున నేను చనిపోతాను అన్న సంగతి నాకు తెలుసు, బ్రతికున్న నాకు తెలుసు. కానీ చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. ఇది గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వాడికి ఇక భూమి మీద ఏమీ తెలియదు. ఇవాళ జ్ఞాపకార్థ కూటం పెట్టేది లక్ష్మయ్య గారి కోసం. వాస్తవంగా లక్ష్మయ్య గారికి ఈ కూటం సంగతి కానీ, ఇందులో ఆయన పెట్టే చికెన్ బిర్యానీ కానీ, ఇందులో నేను వచ్చి చేసే ప్రసంగం కానీ, మీరందరూ ఇదేం ఆయనకి తెలియదు. హీ డిడ్ంట్ నో ఎవ్రీథింగ్. చచ్చిన వారికి ఏమీయూ ఎరుగరు. ఎంతవరకు ఉంది అక్కడ చూడండి. ఇంకా వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు, వారికి ఎవరిని ప్రేమించరు, ఎవరి మీద పగ పెట్టుకోరు, ఎవరి మీద అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వాడికి ఏ విధమైన పాలు పంపులు లేవు. క్లియర్. లక్ష్మయ్య గారు కాదు, మీ ఇళ్లలో ఎవరిని చచ్చిపోనివ్వండి, వారికి ఎవరిని ప్రేమించరు. కొన్నిసార్లు మనకి అలా అనిపిస్తుంది. ఈ జ్ఞాపకార్థ కూటం అయి పడుకున్న తర్వాత ఆయనే వచ్చినట్టుగా, గుమ్మం కాడ కూర్చున్నట్టుగా, ఇంటి చుట్టూ తిరిగినట్టుగా, సామాన్లన్నీ సర్దినట్టుగా, మా నాన్న బాలేదురా ఇక్కడే ఉన్నాడు అనుకోవచ్చు. ఇట్స్ వెరీ ఫన్నీ. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అరే ఆడు పోలేదురా ఇక్కడెక్కడే. పిచ్చి మాటలు. బైబిల్ చెప్తుంది. నేను చెప్తే ఆ పంతులు గారండి గోపి కోసం వచ్చేదో సొంత మాటలు చెప్పి, నా సొంత మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, గ్రంథస్థం చేయబడిన మాటలు మాత్రమే చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు అనొచ్చు,
అవును పాస్టర్ గారు, నిజంగానండి, నువ్వు నమ్మపో. మా తాత పోయాడు ఈ మధ్యనే, వారం రోజుల నుంచి తెల్లారి గట్ట నా మంచం కాడికి వచ్చి కూర్చుని ఏడుస్తున్నాడు. ఏంటి తాత అంటే, నాకు పొగాకు పెట్టలేదురా, నాకు పొగాకు కావాలంటున్నాడు అనొచ్చు నువ్వు. వాస్తవంగా ఆ తాత మీ తాత కానే కాదు. మరి ఎవరైనా మరి ఎందుకు వచ్చాడు? మా తాత పొగాకు కాల్చేవాడు అండి, పొగాకు అడుగుతున్నాడు అంటే వచ్చింది ఎవరు అంటే అదొక దురాత్మ. మీ తాత పేరో నా తాత పేరో పెట్టుకొని మన దగ్గర ఉన్న డబ్బులు ఖాళీ చేయడానికి వచ్చే దెయ్యాలే తప్ప చనిపోయిన వాడికి భూమి మీద ప్రయోజనం ఏం లేదు. మరి ఏం లేని కాడికి మళ్ళీ 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ కూటమి ఎందుకు గోపి అనొచ్చు మీరు. ఇది ఎందుకంటే బతికున్న మన కోసం, కూటానికి వచ్చి నీ కోసమే ఈ కూటం. ఎందుకు ఈ కూటం అంటే, ఏ దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొంది మోక్షానికి స్వర్గానికి వెళ్ళాడో లక్ష్మయ్య, ఆ స్వర్గానికి నువ్వు వెళ్ళాలంటే ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పడానికే కూటం. నువ్వు నేను నరకంలోకి పోకుండా స్వర్గానికి పంపడం కోసం కూటమే కానీ లక్ష్మయ్య గారి కూటంతో పని లేదు. అసలు ఈ దరిదాపుల్లో లేడు. ఏనాడు ఆయన ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో ఆ మరుక్షణమే నిత్య విశ్రాంతిలో పరదేశంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇక మీరు అరిసి గీ పెట్టి సోది పెట్టినా రాడు. కావాలంటే సోది పెట్టించండి, నేను వచ్చి నుంచుంటా. సోదమ్మాయి చెప్తే 1,116 ఇస్తా నేను. రమ్మనండి ఎవరినైనా సరే. మా ఇంటి పక్కనే కొక్కిలిగడ్డ నాగరాజు అని పల్లికారులు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. అమ్మ ఉంది, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. సో ఆ రోజున సోదమ్మాయిని పిలిపించారు వాళ్ళు. నేను మా ఇల్లు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. నేను బావాని పిలుస్తా, ఆ అమ్మాయిని చెల్లి అంట, లక్ష్మి అమ్మాయి పేరు. ఏంట్రా లక్ష్మి అంట వెళ్ళాను నేను. ఈ టైంలో సోది ఆవిడ వచ్చి సోది మొదలు పెట్టింది. ఇక రావాలి ఎవరు? వాళ్ళ నాన్న, ఆ లక్ష్మి వాళ్ళ మామ రావాలి. నేను వెళ్ళి నుంచున్నా, ఆవిడ రాట్లా, మనోడు రాట్లా. మా ఊరి కుల పెద్ద ఆయన, పల్లికారులకి కుల పెద్ద, మంచి పేరు, పలుకుబడి గలవాడు, రాట్లా. చాలాసేపు తిప్పలు పడింది పాపం మా అమ్మాయి. తిప్పలు పడి ఫైనల్గా ఆవిడ ఏమనుకుందో, అమ్మా సోది రావట్లేదు, ఈయనెవరు అంది. మా పాస్టర్ అన్నయ్య అంది. లేచి దండం పెట్టి, నేనేదో బతుకు తెరువు కోసం సోది చెప్పుకుంటున్నా, నువ్వు ఉంటే నా సోది రాదు, నువ్వు వెళ్ళయ్యా అంది. రారు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, బైబిల్ చెప్తుంది చనిపోయిన వానికి భూమి మీద ఇక దేనిలోనూ ఏ విధమైన పాలు పంపులు లేవు. ఆయన ఎవరి మీద పగ పెట్టుకోడు, ఎవరిని ప్రేమించడు. అసూయ ద్వేషం అనేది ఆయనలో లేదు. ఆయన ఈ లోక సంబంధమైన జ్ఞాపకాలను విడిచి అమరత్వం కలిగిన వాడై నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక చనిపోయిన వానికి భూమి మీదకి ఏ విధమైన ప్రయోజనం లేదు. అయితే ఈ లోకంలో ఉండగా, ఇక చచ్చిన తర్వాత ఏం లేదు, బ్రతికి ఉండగా ఆ దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఆ లక్ష్మయ్య అనబడినటువంటి ఒక శరీరంలోనికి వస్తే ఆ పేరు పెట్టాము. ఆయనే లక్ష్మయ్య గారు పెరిగాడు, పెద్ద అయ్యాడు. ఇప్పుడు దేవుడు ఈ మానవుడు తిరిగి స్వర్గము, అంటే మీకు ఎక్కువ మంది అర్థం కావడానికి చెప్తున్నారు, స్వర్గము లేకపోతే మోక్షం లేకపోతే పరలోకం లేకపోతే దేవుని రాజ్యం లేకపోతే నిత్యత్వం ఏదన్నా అనుకోండి. ఎక్కడి నుండి వచ్చాము అంటే స్వర్గం నుండి మనం వచ్చాము ఇక్కడికి. ఈ భూమి మీద మానవ జీవిత కాలంలో తిరిగి ఆ స్వర్గానికి వెళ్ళడానికి కావలసినటువంటి, ఆ స్వర్గానికి వెళ్ళవలసినటువంటి ఆ దైవికమైన జ్ఞానం పొందుకోవడానికి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మార్గాలను ఏర్పాటు చేశాడు. మనం ఏ విధం చేతనైనా ఆ మార్గం ద్వారా మోక్షానికి, స్వర్గానికి వెళ్ళాలి అనేది ఆయన ఆలోచన. అలా కాని పక్షంలో అక్కడికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాడు? ఇక మానవుడు నరకము, లేకపోతే పాతాళము, లేకపోతే అగ్నిగుండం ఏదో అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోతాం. ఆ నరకానికి మనం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేక మనందరినీ స్వర్గం తీసుకుని వెళ్ళాలని మనకు మతము అనే దాన్ని పంపాడు. అదే హిందూ మతమైనా, అదే మహమ్మదీయ మతమైనా, అదే క్రైస్తవ మతమైనా, ఏ మతమైనా. ఎందుకు మతం అంటే
ఆ మతం చెప్పేటువంటి నీతిని మనం పాటిస్తే, నీతిమంతులుగా జీవిస్తే మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. దీనికి మీరు ఈ మతంలో రావక్కర్లా. నేను చెప్తున్నాను, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తాను. సో మీరు అయితే రావక్కర్లా. నేను మిమ్మల్ని మా మతంలోకి వస్తే మీరు స్వర్గానికి వెళ్తారని నేను చెప్పనవసరం లేదు, చెప్పను కూడా. మీరేదో అబ్బాయి మీద ఉన్నటువంటి గౌరవం, కుటుంబంతో ఉన్న రక్త సంబంధము, ఆ ఇంటి పేరటోళ్ళు ఎలాగో ఆ కార్యక్రమానికి వచ్చారు. సో మేమేదో మీకోసం వస్తే ఆ పంతులు ఏంటారు మమ్మల్ని మతంలో దిగమన్నాడు అనుకో మాకు. అసలు మా మతంలోకి రమ్మని కూడా చెప్పను. నీ మతంలోనే నువ్వు ఉండు. నీ మతం నేర్పించే నీతి అనేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాటిస్తే స్వర్గానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నేను కూడా ఆ మతానికి చెందినవాడిని. మా తాతగారు భద్రాచలం రామాలయంలో పూజారిగా పనిచేశాడు. మా చిన్న తాతగారు తాళపూడి రామాలయంలో పూజారిగా పనిచేశాడు. మా బావగారు చిన్న తిరుపతిలో వాహన పూజారిగా పనిచేశాడు. గుంటూరు శివాలయం పూజారి గారి కూతురే మా మేనత్త ధూళిపాల అఖిలాండేశ్వరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు పౌరోహితం. ఈ కాపులు వైష్ణవ మతం తీసుకున్నటువంటి వాళ్ళకి గురువులు మేమే, గురుమంత్రం చెప్పేది మేమే. సో వీళ్ళ కార్యక్రమాలు కూడా మేమే వస్తాం. చాలా పర్యాలు మా వాళ్ళే వస్తారు. ఆ కార్యక్రమాలు నిర్వహించినటువంటి కుటుంబంలోనే నేను పుట్టాను. ఆ హైందవ మతపరమైన భక్తి నీతిని పాటించే ప్రయత్నంలో ఏ మానవుడు సఫలం కాలేకపోతున్నాడనే సత్యం మాలో నుండి కూడా మేము తెలుసుకోగలిగాం. మేము చేసిన భక్తి, నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, నిలువు దోపిడీలు ఇవన్నీ చెప్పేంత సమయం కాదు. నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. సో అప్పుడు ఈ మతం అనేది మమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళడం లేదు. ఈ మతం స్వర్గానికి తీసుకొని వెళ్ళినప్పుడు మేము నరకానికి పోవలసి వస్తుంది. ఈ నరకం నుండి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు అన్నప్పుడు దేవుని వాక్యము మా ఎదుటకు తీసుకురాబడింది. ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. యేసు ప్రభు వారి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోకం స్వర్గం పోలేడు అని చెప్పాడు. ఈ ప్రపంచంలో ఇటువంటి సవాలుతో కూడిన సందేశం అంతకు మునుపు నా పూర్వీకుల నుండి నాకు సంక్రమింపబడినటువంటి మత ఆచారాలు కానీ, మా పూర్వీకుల నుండి మేము పొందుకొని కొనసాగించిన భక్తి ప్రపత్తులు కానీ మాకు ఈ సత్యాన్ని తెలియచేయలేకపోయాయి. అంటే ఎంతమందినైతే మేము ఆరాధించి ఉంటామో నేను మీకు మరలా పేరున విడమరిచి చెప్పనవసరం లేదు. నా తల్లి 21 సంవత్సరాలు కార్తీక మాసంలో కార్తీక నోములు నోచింది. పెద్ద తిరుపతిలో 7 పర్యాయాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడీ ఇచ్చింది. గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మేము ఎంతగా ఆ భక్తిని కొనసాగించి ఉంటాము. సో వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, ఇక్కడ ప్రభు అనే సందర్భం కూడా కొంచెం నేను మీకు వివరించాలి. దేవుడికి రూపం అనేది లేదు, ఆయన నిరాకారుడు. నిరాకారుడైన ఆత్మస్వరూపి ఈ లోకంలో తన దైవ ప్రత్యక్షతను అనేక రీతులుగా తెలియచేయడం అనేది జరిగింది. అందుకే ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆల్ రోడ్స్ లీడ్ రోమ్. రోమా పట్టణానికి ఏ దారి గుండానైనా వెళ్ళొచ్చు అనేది ఒక సామెత, ఒక ప్రోవెర్బది. దీన్ని మనం పట్టుకొని మనం ఏమంటామంటే ఎవరు నమ్ముకున్నా పర్లేదు లేరా, అందరూ పోయేది అక్కడికే. ఆల్ రోడ్స్ లీడ్ రోమ్ అనేది ఎందుకు చెప్పబడింది అంటే, రోమా పట్టణం అనేది ఒక కొండ మీద కట్టబడిన పట్టణం. ఇక కొండ పై భాగంలో అంచులో చివరిలో అది ఉంది కాబట్టి క్రింద నుంచి ఎక్కడి నుండి ఎవడు బయలుదేరినా అక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. కానీ దైవికమైన మత రహస్యానికి మనం వస్తే, మోక్షానికి వెళ్ళేటువంటి ఆలోచన మనకు వస్తే, నువ్వు ఏ మతంలో గుండా పోయినా స్వర్గానికి వెళతావు అనేది సత్యం కాదు. ఒకే ఒక మార్గం ఉంటుంది, అదే శ్రేష్టమైన నిజమైన మార్గం. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని ఉంది బైబిల్లో. నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ భక్తిలో ఉన్నా నువ్వు స్వర్గానికి వెళతాను అంటే అది ఎప్పటికీ కూడా ఆచరింపదగిన, స్వీకరింపదగిన సత్యం కాదది.
ఒకే ఒక శ్రేష్టమైన మార్గం ఉంటుంది. ఆ మార్గమే నిన్ను మోక్షానికి లేక స్వర్గానికి తీసుకొని వెళుతుంది. అది భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే దాన్ని మనం అన్వేషించి చేపట్టగలగాలి. లక్ష్మయ్య గారి జీవితంలో ఒక నిష్ట కలిగిన హైందవ సాంప్రదాయంలో బ్రతికినప్పటికీ కానీ దైవ కృప, దైవ కటాక్షము ఆయన ఎడల ఉండబట్టి ఆయన చనిపోక ముందే ఆ నిజమైన మార్గముగా పిలువబడిన క్రీస్తును ఆయన అంగీకరించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీలో కొంతమందికి ఆలోచన రావచ్చు, మరి యేసు ప్రభు కూడా ఒక మతమే కదా అని. మరలా చెప్తున్నాను, యేసు క్రీస్తు ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. ఇట్స్ వే, ఇట్స్ ఓన్లీ వే ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. ఈ లోకంలో నుండి మోక్షానికి చేరాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఏకైక మార్గము యేసు క్రీస్తు. ఇక్కడ క్రీస్తు అని నొక్కి వక్కాణించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకని మనం వెంబడించి మోక్షానికి చేరాలి అంటే అతడు మోక్షమును ఎరిగిన వాడై ఉండాలి. నెంబర్ 2, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పవిత్రుడై ఉండకుండా ఆయనను వెంబడిస్తే మోక్షానికి వెళ్ళాలి. ఎందుకంటే స్వర్గము అనేది పవిత్రమైన వారు నివసించే స్థలం. నరకము అనేది పాపం చేసిన వాళ్ళు బ్రతికేటి లేక శిక్ష పొందే స్థలం. ఇది అందరికీ సాధారణంగా తెలిసిన సంగతి. సో చెడ్డ వాళ్ళందరూ నరకానికి, మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళతారనే కదా మన పూర్వీకులు మనకు నేర్పించారు. ఇప్పుడు మనల్ని స్వర్గానికి తీసుకొని వెళతాడు ఈ దేవుడు అని మనం ఎవరినైనా వెంబడించాలి అంటే ఆయన మనకంటే మంచివాడు, యోగ్యుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉండాలి. నాకంటే మంచివాడు కాకుండా నన్నెలా మోక్షానికి తీసుకొని వెళతాడు? నాకంటే పరిశుద్ధుడు కాకుండా నన్ను స్వర్గానికి ఎలా తీసుకొని, అసలు ఆయనకే స్వర్గంలో ప్రవేశించే అర్హత ఉండదు కదా. ఇప్పుడు నేను పాపం చేశాను, స్వర్గద్వారం దగ్గర నిలబడ్డాను, ఆ భటులు ఎవరో సంబడి ఉన్నారు, తలుపు తీస్తే నేను లోపల నుంచో, ఏంటయ్యా నేను లోపలికి వెళ్తున్నా, నో నువ్వు లోపలికి వెళ్ళడానికి పనికిరావు, నువ్వు పాపం చేసావు. సో పాపం చేసిన నేను స్వర్గానికి వెళ్ళలేకపోతే నన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళేవాడు ఎంత పరిశుద్ధుడై ఉండాలి. సో ఇక్కడ నేను పలానా వ్యక్తిని చూపించి ఈయన ఈ పాపం చేశాడు, ఇంకొక వ్యక్తిని చూపించి ఈయన ఈ పాపం చేశాడు అని పేరున నేను ఒక్కొక్కరిని నుంచోబెట్టి నేను మీకు ఎవరిని పరిచయం చేయక్కర్లేదు. అందరూ మీకు తెలిసిన వాళ్ళే. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు ఎవరినైతే ఈయన నన్ను స్వర్గానికి తీసుకొని వెళతాడనే ఒక విశ్వాసంలో కొనసాగుతున్నావో ఆయన ప్రక్కన యేసు ప్రభు నిలబెట్టి యూ కెన్ కంపేర్. ఒకసారి వాళ్ళిద్దరిని కూడా పరిశీలించి చూడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం, తేడా ఏంటి అని మీరు గమనిస్తే, నెంబర్ 1, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయనలో పాపం లేదు. ఆయనలో పాపమున్నది ఇంతటి వరకు ఎవడు కూడా రుజువు చేయలేకపోయారు. కారణం ఆయన పాపము లేని పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు కనుక నిన్ను తీసుకొని వెళ్ళగలడు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట చెప్తాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం కనుక మీరు చూస్తే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకమందున్న ఎడల మరలా వెళ్ళుటకు. అది పౌలు అంటాడు, నువ్వెక్కడి నుండి వచ్చావో తెలిస్తే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. వితౌట్ అడ్రస్ హౌ కెన్ యూ రీచ్ ద డెస్టినేషన్? వెనకడికి ఎవడో అడ్రస్ లేనివాడు మెడ్రాస్ వెళ్ళాడంట. ఎట్లా తిన్నాడు? కుదురుతుందా? నేను పర్యాయం హైదరాబాద్లో మీటింగ్ ఇచ్చాను. అది వనస్థలిపురం ఏరియా అని నాకంత గుర్తులేదు. సో నాకు వాళ్ళ గుర్తు చెప్పారు, మీరు బస్సు దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఎడం చేతి వైపు సందుకు తిరగండి, ఒక చెట్టు రోడ్డు మీదకి వంగి ఉంటుంది, అక్కడే మన ఇల్లు అన్నాడు ఆయన.
సో తెల్లవారుజాము దిగాను. ఆయన లేపితే ఫోన్ చేస్తే ఆయన పాపం నిద్రలో ఉన్నట్టున్నాడు. రాత్రి సభ ముగించి ఎప్పుడు పడుకున్నాడు, నిద్రపోయాడు. కన్వీనర్ లేవట్లా. నాకు ఐడియా ఉంది. ఏంటి అంటే, ఓ చెట్టు వంగి ఉంటుంది అని చూసుకున్నాను. ముందుకెళ్ళి ఓ చెట్టు వంగే ఉంది. ఆ రోడ్డు తిన్నగా పోయా. ఎక్కడికి పోయినా వాళ్ళు ఇల్లు తగల. మళ్ళీ వెనక్కి వచ్చాను, ఇంకొక రోడ్డుకి వెళ్ళాను. ఆ రోడ్లో కూడా చెట్టు వంగే ఉంది. నా తిప్పలు ఏంటంటే, ఆ వీధులు 6 7 ఉన్నాయి, అన్ని వీధుల్లో కూడా చెట్లు వంగే ఉన్నాయి. సో ఇప్పుడు నాకు అడ్రస్ లేకుండా అన్ని రోడ్లు తిరిగి గంట పైన తిరిగిన తర్వాత పాపం ఆయనే లేచినట్టున్నాడు. ఫోన్ చేస్తే, ఏం పాస్టర్ గారు వంగిన చెట్టు అన్నావు, ఏ రోడ్డు చూసినా చెట్టు వంగే ఉంది. ఆ తుఫాన్ అప్పుడండి చెట్లు వంగినాయండి, ఆ వంగిని మొత్తం వంగినట్టు ఉండిపోయినాయి, అటక పెరిగినాయి అన్నాడు. అడ్రస్ తెలియలేదు, చాలా తిప్పలు పడ్డాను. సో నిన్ను స్వర్గము అనేటువంటి ఆ పుణ్యలోకానికి చేర్చేవాడు, ఆ పుణ్యలోకాన్ని గుర్చినటువంటి అవగాహన కలిగిన వాడైతే, అక్కడ నుండి వచ్చిన వాడైతే నేను అక్కడికి తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఈ లోకంలో పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఏకైక దేవాది దేవుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. అందుకే ఆయన చెప్పాడు, ఐఎమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. ఇక నా ద్వారా తప్ప ఎవడు ప్రభు తండ్రి యొద్దకు స్వర్గానికి రాలేడు. ఎందుకంటే స్వర్గమును ఎరిగిన వాడను, స్వర్గము నుండి వచ్చిన వాడను, స్వర్గానికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి పరిశుద్ధుడు యేసయ్య ఒక్కడే. అందుకే ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీ మానవ జీవన ప్రయాణంలో దేవుని యొద్ద నుండి వచ్చి నందు వెలుగులో పడ్డాము. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకే ఒక ఏకైక మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నిజమైన మార్గంలోనికి లక్ష్మయ్య గారు వచ్చాడు. ఆ నిజమైన మార్గంలో తన జీవితాన్ని కొనసాగించాడు. ఆయన సాక్ష్యం మీ అందరికీ తేట తెల్లం, తెరిచిన పుస్తకం లాంటిది. యేసుక్రీస్తు అనే మార్గంలోనికి ఒక వ్యక్తి వస్తే వాడు పాపాన్ని, లోకాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి పరిపూర్ణమైన దైవ అనుగ్రహం చేత దేవుని మార్గంలో వాక్యానుసారంగా జీవించే జీవితం కలిగి ఉంటాడు. అటువంటి గొప్ప సాక్ష్యం లక్ష్మయ్య గారు కలిగి ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గోపి జీవితం తెరిచిన పుస్తకం. ఈనాడు తన జీవితం అనేక వేల మంది ప్రజల ఎదుట ఒక సాక్ష్యమై అనేక మందిని ప్రభువు వైపు త్రిప్పడానికి దేవుడు ఒక సాధనంగా కుమారుని వాడుకోవడానికి గల కారణం ఆ యేసు క్రీస్తు మార్గంలో నడవడమే. సో మార్గమై ఉన్నట్టు ఆ క్రీస్తును శరీరధారిగా ఈ శరీరంలో ఉండగానే మనం నమ్ముకోవాలి. ఆ నమ్ముకున్న లక్ష్మయ్య గారి మీద అభిమానం, ప్రేమ, ఆప్యాయత కలిగిన ప్రతి ఒక్కరూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తలంచే ప్రతి ఒక్కరూ ఆయన నడిచిన క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు మార్గంలోనికి రండి, నిత్య రక్షణ పొంది మోక్షానికి సిద్ధపడండి. ప్రభు అట్టి కృప మీకును, ఆదరణ కుటుంబానికి దయచేయును గాక. ఆమేన్.